అమ్మయ్య శనార్థులు అమ్మ మామూలు ట్రాఫికా రోడ్ల మీద టైంకి వస్తానో రానో అనుకున్నా ఎట్లయితే ఏంది వచ్చేటప్పుడు మన ఖైరతాబాద్ వినాయకుని కూడా మంచిగా చూడమని మొక్కుకొని వచ్చిన ఇక లేట్ ఎందుకు మన వార్తలు షురు చేద్దాం మీరు హెడ్లైన్ చూసేయర్రి కాలోజీ సార్ కాల్ మొక్కిన తీరని రుణం సారు జయంతికి సర్కారు భూమి పూజ మైలపూలు తీస్తంటున్న ముఖ్యమంత్రి అస్సలు పరిపాలన సురువైందన్న సీఎం బడాయిలు బంద్ చేయమంటున్న కాంగ్రెస్ చేతలు ఈడ్చి కోతలు కోస్తున్నాడని కామెంట్స్ కాశ్మీర్లో కాలు పెడితే జారిపోతున్న జనం వరదలతోని వందల మంది ఆగమాగం 10 జిల్లాల మాట ఇక ముందు జల్లు 24 జిల్లాల ఏర్పాటుకు తయారు హుస్సేన్ సాగర్ లో మునిగిన పెద్ద గణపతి బొజ్జ గణపతికి చీకటైనాక వీడుకోడు కాలోజీ సార్ను మర్చిపోతామా మర్చిపోయే మనిషేనా బతుకంతా తెలంగాణకి ఇచ్చిన మహానుభావుడైన సారు మాట బంగారం సారు రాత రత్నం సారు కవిత్వంతోనే ఎందరికో తోవ చూపించిండు గసుంటి కాలన్నను మళ్ళో పారి యాద్ చేసుకుందాం తెలంగాణకు పుట్టుమచ్చసొంటి మనిషి మన కాలోజీ సార్ చిన్నప్పటి సంధి తెలంగాణ మట్టి వాసన పసిగట్టినోడు మన కాలోజీ తాత తెలంగాణ గోసు గుర్తుపట్టినోడు మన కాలోజీ కాక గసుంటి గొప్ప మనిషి పుట్టిన దినం ఇయ్యాల గాయనకు ముందుగాల తీన్మార్ వార్తలు తలకాయ వంచి శనార్థి పెడుతున్నది 1914లో పుట్టిన కాలోజీ సారు 2002 దాకా బతికిండు నోరు ధరిస్తే తెలంగాణనే అన్నాడు పెన్ను పేపర్ మీద పడితే తెలంగాణనే అని రాసిండు అందుకే తెలంగాణలో ఉన్న చెట్టు పుట్ట చేను చెలుక అన్ని సార్ను యాద్ చేసుకుంటున్నాయి నా గొడవ అని పుస్తకం రాసుకున్న కాలోజీ సార్ తెలంగాణ గొడవనే నా గొడవ అనుకున్నాడు అందుకే కోదండరాం సార్ అన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా ఇదే మాట అన్నాడు ఇక్కడ తెలంగాణ నుడికారాన్ని అతిగా ప్రేమించిన వ్యక్తి తెలంగాణ యాసను అతిగా ప్రేమించిన వ్యక్తి నా భాషనే గొప్పది అని చెప్పినటువంటి వ్యక్తి కాబట్టి వారి పేరిటనే తెలంగాణ భాషా దినోత్సవం జరగడం సముచితంగా ఉంటుంది మన సర్కార్ కూడా సార్కు దండం పెట్టిందిగా కాలోజీ సార్ జన్మదినం నాడు తెలంగాణ భాషా దినంగా పాటిస్తామని చెప్పింది కాలోజీ సార్ పేరు మీద ఒక యూనివర్సిటీ కూడా పెట్టాలని కేసీఆర్ సార్ ఒప్పుకున్నాడు ముందుగా ఆయన పేరు మీద కాలోజీ కళాక్షేత్రం అని బంగ్లా కట్టించే పనికి తాపి పట్టుకొని మట్టి పోసిండు మన కేసీఆర్ సార్ దానికి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హాలు కట్టిస్తా అన్నాడు హాలు లోపలికి పోతుంటే పెద్దది కాలోజీ సార్ కాంస్యం బొమ్మ పెట్టిస్తా అని చెప్పిండు కాలోజీ సార్ చూపించిన బాటలను నడుస్తామని ఆ మీటింగ్ కాడికి వచ్చిన వాళ్ళంతా చెప్పిండ్రు కేశవరావు సార్ కూడా ఇంగ్లీష్ తెలుగు మాటలతో సార్ను పొగిడిండు ఎంత పొగిడినా ఎంత చేసినా కాలోజీ సార్ కష్టానికి వెలగట్టలేం ఆయన రుణం తీర్చుకోలేం కానీ ఆయన జయంతి మాత్రం ఘనంగా జరుపుకుందాం ఇదివరసంది సరిగ్గా 100 రోజుల కిందట జూన్ 2వ తారీఖు సోమవారం ఏం జరిగింది తెలంగాణ ఆవిర్భావం అయింది దాని తర్వాత ఏమైంది తెలంగాణకు ఫస్ట్ సీఎంగా కేసీఆర్ సారు ఇమానం తిన్నాడు అంటే సారు మనల్ని పాలించబట్టి 100 రోజులైంది 100 రోజులంటే పండగే కదా మరి 100 రోజులల్లా కేసీఆర్ సారు తెలంగాణకు ఏమేం చేసిండు ఎట్లెట్లా ముందరికి పోయిండు ఇవన్నీ మీకు యాద్ చేపించే బాధ్యత నా మీద ఉన్నది మీకు చెప్పే బాధ్యత మల్లన్న మీద ఉన్నది వార్తేసే బాధ్యత మా వాళ్ళ మీద కూడా ఉన్నది సరిగ్గా 100 రోజులైందమ్మా మన కలల ప్రభుత్వం కొలువెక్కి మరి 100 రోజులల్లా మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఏం చేసిండు ఎట్లా దూసుకపోతుండు అనేది ఒక్కపారి యాద్ చేసుకుందాం పండ్రి గెలిచి ప్రమాణ స్వీకారం చేసినాక గోల్కొండ మీద జెండా ఎగిరేసిండు ఫస్ట్ సారి సింగపూర్ పోయొచ్చిండు 3-4 రోజులు వెనకసి రైతులకు రుణమాఫీ చేయండి ఆఫీసర్లకు చెప్పిండు పోలీసుల కొత్త కార్లు కొత్త స్కూటర్లు కొనిచ్చిండు ఇక ఇది కాక అస్సల్ది తెలంగాణ సమగ్ర సర్వే ఇది చేసి మొత్తం తెలుసుకున్నాడు సారు ఇక ఇవే కాకుండా మరి ఇంకేమేం చేసిండు 3 నెలల్లో అంటే చాలా గొప్ప ఆఫర్లు ఇచ్చిండు తెలంగాణకు అవేంటి అంటే బంగారు తెలంగాణ దిక్కు బాటలేస్తందుకు పవర్ గ్రిడ్ లెక్క వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తా అన్నాడు 25,000 కోట్ల రూపాయలతోని ఇదొకటి వ్యాటు నల్ల బిల్లుల మీద ట్యాక్సులు ఎత్తేస్తా అన్నాడు కొత్త కంపెనీలు పెట్టేందుకు ఒక్కటే కిటికీ విధానం పట్టుకొస్తున్నామన్నాడు హైదరాబాద్లో 2,000 ఎకరాలతోని షీన్మోలకు సిటీ కట్టిస్తా అన్నాడు హైదరాబాద్లో ఫార్మా సిటీ కట్టిస్తా అన్నాడు ఇప్పుడున్న మెట్రో రైలును ఇంకో 200 కిలోమీటర్ల దూరం తీసుకుపోతామన్నాడు నిజామాబాద్ జిల్లాను లండన్ తరీకాల కరీంనగర్ జిల్లాను అమెరికా న్యూయార్క్ తరీకాల తయారు చేస్తామన్నాడు
అంకాపూర్ పోయి ఆ ఊరిని అగ్రికల్చర్ హబ్ లెక్క తయారు చేయబోతున్నట్టు చెప్పిండు. హైదరాబాద్లో పోలీసు వాళ్ళని ఇంటర్నేషనల్ పోలీసు వాళ్ళ లెక్క తయారు చేస్తా అన్నాడు. లష్కర్లో 10,000 సీసీ కెమెరాలు పెడుతున్నామని చెప్పేసిండు. ఫారెన్ కంట్రీల కళ్ళు బయలు గమ్మేటట్టు జూబ్లీ హిల్స్ కాడ పోలీసు వాళ్ళ బంగ్లా కడతా అన్నాడు. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 పడకల పెద్ద ఆసుపత్రి కడుతున్నామని చెప్పేసిండు. మెదక్ కరీంనగర్ జిల్లా జనాలకు వచ్చే 5 ఏళ్లలో సింగూరు నీళ్లు ఒలికిపోయాన్ని దాపుతామన్నాడు. పడావడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్ళా కొలాయిస్తామన్నాడు. నిజామాబాద్ దవాఖానా నిమ్స్ లెక్క తయారు చేస్తా అన్నాడు. నిజామాబాద్లో గాలి మోటార్లు దిగి ఎయిర్పోర్ట్ ఒక్కటి, హైదరాబాద్లో ఇంకో 2, మళ్ళా రాజధాని చుట్టూ 100 కిలోమీటర్ల శాటిలైట్ టౌన్షిప్ అన్నాడు. అదే హైదరాబాద్లో 1000 కిలోమీటర్ల రోడ్లు 10,000 కోట్లు ఖర్చు పెట్టి వేపిస్తా అన్నాడు. వనస్థలిపురంకి వెళ్ళి రామచంద్రాపురం దాకా 4 లైన్ల రోడ్డు వేపిస్తా అన్నాడు. ఇంకో 4 లైన్లు నార్త్కి వెళ్ళి సౌత్ దాకా సడక్ వేపిస్తా అన్నాడు. తెలంగాణ చీకట్ల పట్టవాటి లెక్క కనిపిస్తేందుకు 4 లక్షల ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేస్తున్నామన్నాడు. కాకతీయ కాలువను ఎడల్పు చేసి ఇంకో 1,00,000 ఎకరాలు దడుపుతామన్నాడు. సింగరేణి కంపెనీని బయట దేశాల పొంటి కూడా విస్తరిస్తున్నామన్నాడు. కేంద్రం చేతిలో ఉన్న వాటా కూడా కొనేస్తున్నామని ప్రకటించిండు. వచ్చే 3 ఏళ్లలో ఇరాం లేకుండా కరెంట్ ఇచ్చి పెడతామన్నాడు. ఇక గిన్ని మంచి పనులు చేస్తున్నామని మన ముఖ్యమంత్రి సార్ చెప్పిండు. ఈ 100 రోజులల్లో సారు ఏం చేయాలనో చెప్పేసిండు. ఇక ఇదివరకు సంది చెప్పుడు లేదు, చేసుడే సురువైతుంది అన్నట్టు. అసలు పనే మొదలు కాలే, కొన్ని ఫార్ములేషన్ చేసినాం. అసలు సంగతి ఇప్పుడు వెళ్తుంది మైలపోలు అత్త, చాలా ఉన్నది కథ. అసలు సంగతి ఇప్పుడు ఉన్నది. 3వ సంవత్సరం ముగిసిన తర్వాత మటుకు కన్ను రెప్పగొట్టినంత టైం కూడా కరెంటు పోనీ, రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తా అని చెప్పినా 100% ఇచ్చి తీర్థమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి మన బంగారు తెలంగాణ కోసం బాటలు మంచిగానే ఉన్నాయి కాబట్టి ఒక్కసారి సారు చప్పట్లు కొట్టుర్రు అంతా. నేను మల్లన్న మంగ్లీ యాద్గిరి ఇగో నలుగురం కలిసి నిమజ్జనం కాడ చేసిన ఎంజాయే వేరుండే అనుకోరి. ట్యాంక్ బండ్ కాడ, మొజంజాహి మార్కెట్ కాడ, ఆడ ఈడ అబ్బాబాబాబా మందే మంది. నిజం చెప్తున్నా, నిమజ్జనం అంటే గీ తీర్లుంటాయని నాకు గిప్పటిదాకా తెలియదు. అమ్మో, హైదరాబాద్లో గంత మంది ఉన్నారా? కానీ అన్ని వినాయకులను కవర్ చేసినాం కానీ రాత్రి అయినా కూడా ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం కాలేదు కదా. ఇగో ఇప్పుడు చూపిస్తా చూడురి. వారెవ్వా, గణపతి నిమజ్జనాన్ని చూస్తే హైదరాబాద్లోనే చూడాలి పో. అట్లిట్లా జరిగిందా మరి? ఇగో సోమవారం షురు అయితే మంగళవారం రాత్రి దాకా నడిచింది. అబ్బబ్బా, 1, 2 ఏం తక్కువ 1,00,000 విగ్రహాలు ఒకదానికొకటి. హైదరాబాద్ ఏ మూల చూడు వినాయకులే. లారీలల్లా, వ్యాన్లల్లా, ఆటోలల్లా, ట్రాలీలల్లా ఇట్లా వినాయకుని ఊరేగించిర్రు. ఇక ఖైరతాబాద్ వినాయకుని ఊరేగింపు అయితే పండుగ లెక్కనే జరిగింది అనుకోరాదు. పెద్ద గణపతి చీకటి పడ్డాక హుస్సేన్ సాగర్ లా కలిసిండు. ఇక చూడుర్రి, పెద్ద క్రేన్ తోని ఎట్లా నిమజ్జనం చేస్తుర్రో. ఓసిని గంత పెద్ద విగ్రహం ఎట్లా ఆగిందో చూడుర్రి. గోపారు అందరు లాస్ట్ సారికి. గణేష ఇక పోయిరా, మునిగిండా? కానీ ఖైరతాబాద్ వినాయకుని అంటే రాత్రి నుంచి మందే మంది. ట్యాంక్ బండ్ కాన్న అయితే 2వ రోజు కూడా బాగానే జనాలు ఉన్నారు. మొత్తానికి ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనంతో హైదరాబాద్ లో నిమజ్జనం అయిపోయినట్టే. ఇక పోలీసు వాళ్ళు కూడా మంచిగా బందోబస్తు చేసిర్రు. ఒక పెద్ద పని అయిపోయింది కాబట్టి ఇక సాగర్లకి వెళ్ళి చెత్త తీసే కార్యక్రమం ఒక్కటి బాకీ ఉన్నది. నిమజ్జనం తర్వాత సాగర్ ఎట్లున్నదో చూడు. ఇక ప్లాస్టిక్ వినాయకులను, కెమికల్తో చేసిన వినాయకులను వాడొద్దని ప్రచారం చేసిర్రు కదా. ఇక దాంతో చాలా మంది మట్టి గణపతులనే తయారు చేసిర్రు. అందుకే జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా కొంచెం కష్టం తప్పినట్టే అయింది. అదిరిందయ్యా చంద్రం. చంద్రం అంటే ఇక్కడ చంద్రాల సార్ అనుకోకుర్రి, మన కేసీఆర్ సారే. కొత్త రాష్ట్రం, కొత్త సర్కారు, కొత్త పాలన, కొత్త రాష్ట్ర పండుగలు అంతా కొత్త కొత్త కొత్త. ఇగో ఇప్పుడు ఇంకో నిర్ణయం తీసుకున్నాడు. కాకపోతే అది పాతదే, అది కూడా జల్దీనే అవుతుందట కొత్తగా. అదేందో చూడురి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మళ్ళొక మంచి పని చేస్తున్నాడు. ఏందంటే ఇప్పుడు 10 జిల్లాలే ఉన్నాయి కదా మన తానా, అవిటిని ఇడగొట్టి 24 జిల్లాలు చేస్తున్నాడట. ఇదే ముచ్చట మీద రెవెన్యూ శాఖ వాళ్ళు కాయిదాలు తయారు చేసిండట. ఖాళీ కేసీఆర్ సార్ అవిటిని చూసి పచ్చపెన్ను తీసుకొని సంతకం పెట్టుడే ఆల్చం. కొత్త కొత్త జిల్లాలు వస్తాయి మనకు. అవి కూడా ఎట్లా? ఇప్పుడు మెదక్ జిల్లాలో ఇంకో 2 వస్తున్నాయి, సిద్దిపేట, సంగారెడ్డి, మొత్తం 3 అవుతాయి. నల్గొండ జిల్లాకెళ్ళి సూర్యాపేటని ఏర్పడేస్తున్నారు. అట్లనే ఆలేరు నియోజకవర్గాన్ని వరంగల్ జిల్లాకెళ్ళి ఇడదీసే జనగాం జిల్లాలో కలుపుతున్నారు. అట్లనే వరంగల్ జిల్లాలో భూపాలపల్లి అని ఇంకో జిల్లా తయారు చేస్తారట. ఖమ్మం జిల్లాను అట్లనే ఉంచి అందులోకేని కొత్తగూడెం అని ఇంకో జిల్లా తయారు చేస్తున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా అట్లుండగానే అందులోకెళ్ళి వనపర్తి ఒక జిల్లా, నాగర్ కర్నూలు ఇంకో జిల్లా చేస్తారట. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం, వికారాబాద్ 2 జిల్లాలు పుడుతున్నాయి. కరీంనగర్లో జగిత్యాల కొత్త జిల్లా అవుతున్నదట. నిజామాబాద్కి వెళ్ళి కామారెడ్డిని పట్టుకపోయి సిద్దిపేటలో షరీక్ చేస్తున్నారట. హైదరాబాద్ను 3 చేస్తున్నారట. చార్మినారు, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సౌత్ అని.
ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళి మంచిర్యాలను ఏర్పడేసి సపరేట్ జిల్లా చేస్తున్నారని తెలిసింది. ఇక ఇట్లా మొత్తం ఇప్పుడున్న 10 జిల్లాలను ఇడగొట్టి 24 చేస్తున్నారు. మంచిదే మరి ఇట్లా చేసుడు. ఎందుకంటే ఏడనో మూలకుండే ఊర్లోళ్ళు జిల్లా కేంద్రానికి పోవాలంటే సగం దినం ప్రయాణానికే చేయవలసి ఉంటుంది. అందుకే ఈ మంచి పని చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి సారు. 15 లక్షల మంది ఉంటే కొత్త జిల్లా అవుతుందట. అయితే మరి ఇది ఏ పాటి ముంగడ పడుతుందనే తెలుస్తలేదు. ఎందుకంటే చాలా నియోజకవర్గాలు లొలిపెట్టే ఛాన్స్ కూడా ఉంటున్నదో అంటున్నారు. కానీ మన కేసీఆర్ సార్ ఊకుంటాడు, ఉడుము పట్టు పట్టినట్టేనా. ఏదేమైనా 24 చేసి తీరుతాడని అంటున్నారు. జర జనం బాధలు కూడా తప్పుతాయని అనిపిస్తున్నది. జర బిరాన చేయి సార్ ఈ పని మాత్రం. ఏందో మొన్నటికెళ్ళి హైదరాబాద్లో మన లీడర్లే కనిపిస్తలేరు. అరే సొంత నియోజకవర్గాలకు పోయినరు కావచ్చు అని అనుకోకుర్రి. వాళ్ళు గంత పెద్ద సాహసం చెయ్యలేదు. కానీ ఇప్పుడు లీడర్లందరూ మెదక్లున్నారు తెలుసు కదా, ఆడ ఉప ఎన్నికలు అవుతున్నాయని. అక్కడ గెలిచి బలం చూయించేందుకు తయారున్నారు. మరి ఎవరెవరు ఎట్లెట్ల ప్రచారం చేస్తున్నారో, ఎవరు ముందటున్నారో సుధం నడురి. మెదక్ జిల్లాల కేసీఆర్ సార్ కు శవున పట్టకుండా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మొత్తం 40 మంది పెద్ద కాంగ్రెస్ వాళ్ళు జిల్లాను చుట్టుముట్టిండ్రు. ఉప ఎన్నికలలో గెలవాలంటే గెలవాలి అన్నట్టు లడాయి చేస్తున్నారు. నోరు తెరిస్తే కేసీఆర్ సార్ ను ఆయన పార్టీని ఫుట్బాల్ ఆడుతున్నారు అనుకోరాదుర్రి. 2 నెలలలో కరెంటు పట్టుకొస్తా అని బడాయిలు చెప్పిన ముఖ్యమంత్రి గారు మీరు గద్దె మీదకెక్కి 3 నెలలు అయిపోయింది, ఏమాయని కరెంటు అని పొన్నాల లక్ష్మయ్య పెద్ద పోస్టర్ కొట్టిపిచ్చి అప్పుడు కేసీఆర్ సార్ ఏం మాట్లాడింది, ఇప్పుడు ఏం చెప్తున్నది అంతా చూపిస్తున్నాడు. ఓ దిక్కు పొన్నాల సారు, హనుమంతన్న, రాజనరసింహ సార్ జోపుకొస్తుంటే ఇంకో దిక్కుకెళ్లి జానారెడ్డి సారు, వివేక్ సార్ జోపుకొస్తున్నారు. గీతారెడ్డి అమ్మ, సునీత లక్ష్మారెడ్డి అమ్మ, డీకేఆర్ నమ్మలు కూడా గేరేస్తున్నారు మెదక్ జిల్లాల. గాయాల్లో ఏం చెప్పినావు, ఇవాళ ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా అడుగుతున్నారు. కేసీఆర్ గారు ఏదైతే హామీలు ఇచ్చినారో ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు దాంట్లో చొరవ తీసుకున్నట్టు కూడా ఇక్కడ కనబడలేదు. ఎన్నికలలో సునీత లక్ష్మారెడ్డి గారిని మీరు గెలిపించినప్పుడే టీఆర్ఎస్ పార్టీ పైన ఒత్తిడి వస్తుంది. వారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు పూర్తిగా అవుతాయని చెప్పి ప్రజలను మేము అప్పీల్ చేస్తూ, ఇలా మాటలకు కేసీఆర్ సార్ ఏమంటాడంటే అరే నేను ఇప్పుడేలా చూసిండ్రు, రేపు తీస్తా మైలపోలని అనబట్టే. ఏమా జల్దీ గిప్పి ఇంత ఆల్చమా అని పొన్నాల లక్ష్మయ్య పాపం రోజు మెదక్లో మొత్తుకుంటా ఉన్నాడు. మొదలు పెట్టినాం, చెప్పినాం దసరా నుంచి మొదలైద్దా అని చెప్పినాం. చెప్పలే, పేపర్లలో టీవీలలో రానే వచ్చి ఇంత గడబడేందుకు నాకు అర్థం కాదు. ఇప్పటిదాకా ఏం చేయాలో ఆలోచన చేసిన ఇదివరసంది చేసుడే అంటున్నాడు. అటు పూగుర్తోళ్ళు కూడా కేసీఆర్ సార్ పార్టీకి ఓటేస్తే గంగల కలిసినట్టే, వేస్తే గీస్తే మాకే ఉండని వాళ్ళు దిక్కు అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో మాది ఎంపీ సీటు, మళ్ళా మాకే ఓట్లు పడతాయి గెలుస్తాం అంటున్నారు. చూడాలి మరి ఇంతమంది లీడర్లు ఇన్ని తీర్ల మాటలు చెప్తున్నారు కదా, ఎవరి మాటలు వింటున్నారు, ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది. కానీ మొత్తం మీదనైతే జోరుదారే అవుతున్నది ఉప ఎన్నికల ప్రసారం. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి రూపాలైతే కనిపించని 4వ సింహం పులి పోలీసేరా అంటారు కదా. అవి 3 బరాబరే గాని వరంగల్ జిల్లాలో ఒక 4వ సింహం ఉన్నది. అదేం చేస్తుందో తెలుసా? నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడురి. నాయని సార్ హోంమంత్రి అయినాక పోలీసు వాళ్ళు మనకు దోస్తులు లెక్కనే ఉంటారు. ఇక పోలీస్ టౌన్ కు పోయేదందుకు మనకు భయాలు ఏం లేవనుకున్నావా? కానీ అందరు పోలీసు వాళ్ళు ఏందో గాని వరంగల్ జిల్లా ఆత్మకూరు సిఐ కిషోర్ కుమార్ సార్ మాత్రం పోలీసు లెక్క చేస్తలేడు. కాకియాంగి పై మీదకి వచ్చినాక నా అంత మోతేవారు ఎవ్వరు లేడనుకుంటా ఊగిపోతుండట ఈ సారు. అందుకు సాక్ష్యం ఇగో ఈ జనాలే. సిఐ కిషోర్ కుమార్ ను సస్పెండ్ చేయాలని ఊరంతా ధర్నాలకు దిగింది. ఆఖరికి పర్కాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి సార్ కూడా రోడ్డు ఎక్కిందంటే ఆ సిఐ ఎంత రౌడీ లెక్క చేస్తుండో మీరే ఒక్కపారు ఊహించుకోర్రి. కిషోర్ కుమార్ దుర్మార్గం 7 దాకా పోయిందంటే లక్ష్మణ్ అనే దోస్తుతో కలిసి పోలీస్ టౌన్ లోనే వసూల దుకాణం పెట్టిండట. మకూర్ సర్కిల్ కు రాజైనా మంత్రైనా అన్ని నేనే అంటుండట. ఆయన నోట్లకెళ్ళి మాటలు రావు, అన్ని బూతులే. మరి ఇట్లా చేయాలని నాకు ఎవరు చెప్పిరు కావచ్చు, పోలీస్ అంటే గిట్లనే ఉండాలని ఎవరు నేర్పిరు కావచ్చును. నువ్వు చెప్పు రాజేందర్ సిఐ కిషోర్ కుమార్ గురించి. మేము మాకు ఇప్పుడు కూడా భయం అవుతుంది, ఎప్పుడు చేంజ్ చేస్తాడో అని. సిఐ అంతా ఆందోళన అంతా భయంకరంగా ఉన్నది. యువకులు అనేవాడు ఒక్క రోడ్డు మీద తిరుగుతలేరు సార్. సిఐ చేయబట్టి ప్రతి విషయాల్లో చిన్న విషయాల్లో టార్చరే సార్. సిఐ మమ్మల్ని బతకలేరు సార్. ఎట్టి విషయాల్లో సస్పెండ్ చేయాలని కోరుకుంటాను సార్. అయ్యో ఊకో ఆ సిఐ ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారో లేరో గంత అధ్వానంగా మాట్లాడతాడా? అసలు ఆయన పోలీసు లేకుంటే ఇంకేమన్నానా? అగో గీ అమ్మ కూడా గింతగానం ఏడుస్తుందంటే కిషోర్ కుమార్ ఎంత కోస పెట్టిండో కదా. ఎమ్మెల్యే సాబు మీరేమంటారా సిఐ గురించి? అయినా అసోంటోని ఎందుకు ఇడిచి పెడుతున్నారు మరి? సరైన మార్గంలో పనిచేసిన అధికారులే ఈ నియోజకవర్గంలో ఉండాలి. సరిగ్గా పనిచేసిన అధికారులే ఈ నియోజకవర్గంలో ఉండాలి. అవినీతికి పాల్పడితే
ఎప్పటికైనా ఇదే గతి పడతానని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. సిఐ సార్ ను సస్పెండ్ చేయమని ఆడోళ్ళందరూ పెద్దసార్ల కాళ్ళు కూడా మొక్కుతుర్రు అంటే ఆయన ఎంత అరాచకం చేస్తుండు కావచ్చును. వరంగల్ జిల్లా ఎస్పీ సారు చూస్తుండ్రా సారు, ఓదిక్కు నాయని సారేమో పోలీసు వాళ్ళను అమెరికా పోలీసు వాళ్ళ లెక్క తయారు చేపిద్దాం, జనాలతో దోస్తాన కుదిరేటట్టు చేద్దామనే ఆలోచనలు ఉన్నాడు. కానీ సిఐ కిషోర్ కుమార్ లెక్క వేరే తీరులున్నది సారు. ఇసొంటోళ్ళు చేయబట్టి మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఆత్మకూరు మండలంలో ఉన్న పోరగాళ్ళు ఆ సిఐ చేయబట్టి సస్తుర్రు, అలా బాధ జరం తినమంటుర్రు సారు అక్కడి పబ్లిక్. కాశ్మీర్ వాళ్ళని దలుచుకుంటేనే మస్తు బాధ అనిపిస్తుందోలా. అసలు వాళ్ళు కష్టాలతోనే ఉట్టినరా ఏంది అనిపిస్తుంది. ఇదివరకే ఎప్పటికీ ఆడ డిష్యూమ్ అనుకుంటా తుపాకులు అవి ఇవి వేల్తాయా, ఏ గుండు ఎవరికి దాక్తుందో తెలియనట్టు బతుకుతారా వాళ్ళు. ఇగో ఇప్పుడు వాళ్ళకు ఇంకో కట్టం వచ్చి పడ్డది. వాళ్ళ అవస్థ చూస్తేనైతే మీరేసుకోరు. అరే రే, కష్టం అంటే కాశ్మీర్ వాళ్ళదే, వాళ్ళ బాధ చెప్పవశం అయితే లేదు, చెప్తే ఒడిచేది కూడా కాదు. చూస్తుండ్రా ఇప్పుడు ఆడ ఎట్లున్నదో. ఈ దిక్కుమాల వరదలు కాశ్మీర్ అంతటిని సర్వనాశనం చేసి పడేస్తున్నాయి. జనాలు అరిగోస చూస్తుంటేనైతే కన్నీళ్ళే వస్తున్నాయి. ఇలా ఇగో ఇది చూడుర్రి, ఇది ఊరా లేకుంటే శర్వా, ఇండ్లు గిన్లు అన్ని వరదలలో కొట్టుకుపోయినాయి. ఇప్పటిదాకా 200 మంది కన్నా ఎక్కువనే జీవిడిచిండ్రట. ఇక ఈ వరదలు చేయబట్టి జనాలు సామాన్లు గీమాన్లు పట్టుకొని ఊళ్ళని ఇడిచిపెట్టిపోతుర్రు. కానీ ఏడి వాళ్ళ వాళ్ళకే సమజ్ అయితలేదు. ఎటు చూడు నీళ్ళేనాయే. పాపం ఇంకా చాలా మంది వరదలనే ఇరుక్కున్నారు. ఓ దిక్కు కరెంటు లేదు, ఫోన్లు లేవు, ఆకలి మంట, ఇంకో దిక్కు వానలు, చలి, వరద, చీకటి అయితే ఆగం ఆగం. ఇగో గిట్లున్నది ఆడ కథ. అబ్బబ్బబ్బబ్బబ్బా, తలుసుకుంటేనే పానం ఎట్లనో అవుతుంది. ఇక వాళ్ళకి ఎట్లుండాలి. ఇసోంటి కష్టం పగోనికి కూడా రావద్దు శంకరా, పగోనికి కూడా రావద్దు. మింట్రోలు వరదలలో ఇరుక్కున్న వాళ్ళని కాపాడేందుకు మస్తు తక్లీఫులు పడుతుర్రు. వాటర్ డబ్బాలు, డబల్ రొట్టెలు సప్లై చేస్తుర్రు. కానీ ఇట్లా ఎంతమంది కని చేస్తారు, ఎన్ని ఊళ్ళని తిరుగుతారు. ఇదివరకే పాకిస్తాన్ వాళ్ళకు మనం ఇంటి వాళ్ళకి నడుమ జరిగే కాల్పులతోని ఏండ్ల బట్టి నిద్ర కూడా పోతలేరు వాళ్ళు. ఇక ఆ భయం తక్కువైందని ఇప్పుడు పిలువని పేరంటం లెక్క వరదలు ఒకటి ముంచుకొస్తున్నాయి. మరి ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయటపడతారో, గంగమ్మ తల్లి ఎప్పుడు సలపడుతుందో ఏందో పో. మన లీడర్లల్లా ఈ నడుమ అందరి దిల్లు గెలుచుకున్నది ఎవరంటే మన డెప్యూటీ సారు రాజయ్య సారే. అబ్బాబాబాబాబా, సారు ఎన్ని దవాఖాన్లకు పోయిండు, ఎన్ని ఊర్లు తిరిగిండు, ఎన్నిసార్లు సూది మందులు ఇచ్చిండు, ఎన్ని హామీలు ఇచ్చిండు. సారు మీకు సెల్యూటు. ఇక మీరు చెప్పినవి చేసుడే ఆల్షం ఉన్నది. మరి ఆ పని ఏడదాకా వచ్చిందో ఏందో. పురాక మన తాటికొండ రాజయ్య సార్ చెప్తున్న ముచ్చట్లింటే నిజమే కావచ్చేమో అనుకున్నాం కదా. అదే వరంగల్ జిల్లాకు హెల్త్ యూనివర్సిటీ పట్టుకొస్తా అన్నమాట. అది ఉత్తదేనట, అది కాదు పోదు. మన తాటికొండ రాజయ్య సార్ అవద్దని చెప్పిండట పబ్లిక్. ఇది ఎవరో కాదు, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ సారే చెప్పేసిండు. కావాలంటే మళ్ళీ నుండ్రి. ఈ రాజయ్య గారు వినకుండా ఇది వచ్చినప్పుడల్లా హెల్త్ యూనివర్సిటీ పెడతారా ఇప్పుడు ఇది? ఆలోచన చేసి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇన్నరా, తాటికొండ రాజయ్య సార్ అవద్దని చెప్పిండని ఇన్ని రోజులకు కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఎప్పుడన్నా రాజయ్య సార్ ఏమన్నా హామీలు ఇచ్చిండు అనుకో, అప్పుడే నమ్మకుండ్రి సుమా. ఎందుకంటే అది నిజమో అబద్ధమో ఎవరికి తెలియదు. దాంట్లో నిజమెంతుందో తెలుసుకోవాలంటే కేసీఆర్ సార్ చెప్పవలసిందే. కాబట్టి తాటికొండ రాజయ్య సార్ మాటలతోని జర్రా జాగ్రత్త అంటున్నారు కేసీఆర్ సార్ మాటలు ఇన్నోళ్ళు. మా మల్లన్న ఆయన దోస్తులను ఏడుకో పంపిండట. మల్లన్న కూడా వాళ్ళ కోసమే పోయిండు, అందుకే ఇలా కొలువుకు కూడా రాలేడు. మరి ఆయన దోస్తులు ఏం చేస్తున్నారో, ఆయన ఏం చేస్తున్నాడో ఒకరు అరుచుకుందాం నడురి. మా బాలనర్చిగాడు పొద్దుగాలనే యాదిగాంతో పంచాది పెట్టుకొని చేపలు పట్టుకొస్తా అని పోయిండు. మరి ఏం దాకొచ్చింది వాని షికారి చూద్దాం పాండ్రి. వేస్తున్నాడు కదా గాలం, ఎయిరా ఇడువు జరంతా డీలు. పట్టుకో పట్టుకో అంతే. ఎర్ర పెట్టినావు కదా, ఇక ఏం కాదు. ఏదన్నా చేప దొరకుడు గ్యారంటీ. తలిగినట్టుందిరో. పక్కనే తలిగింది. పట్టుకో పట్టుకో, గట్టిగా పట్టుకోరా. అమ్మా పెద్దగానే ఉన్నట్టుందిరో, నిన్నే గుంజుకపోయేటట్టున్నది అది. వారి బాలనర్చి దాన్ని మాత్రం విడిచిపెట్టొద్దురా రే. జంగడు, ఎల్లిగాడు, కొమిరిగాడు, ఐలిగాడు, ఉప్పలిగాడు, దొంగనరిగాడు అందరికి సరిపోతుందిరా వారి. అరే గుంజురా గుంజురా గుంజురా, మీది గుంజురా అట్టనే. అరే ఇవాళ ఏదన్నా కానీ దాన్ని మాత్రం విడిచిపెట్టకురా వారి. అరే అది ఏం తక్కువ 10-15 కిలోల దాకా వెళ్ళేటట్టుందిరా. పట్టురా పట్టురా. ఇంకా బూట్లు ఎందుకు వేసుకపోయినావురా వారి. ఆయనతో జారినంటే నీ గాలానికి అది చిక్కుడు కాదు, అవి నోటికి నువ్వే చిక్కుతావు. గుంజురా గుంజురా, మెల్లెగరా మెల్లెగరే. గాలం గట్టిగుందా లేదా మరి, జారినా అంటే పరిశాన్ అవుతుందిరో. గుంజురా, అది మీదనే ఆడుతుంది. గుంజు గుంజు, అసలు గట్టి గుంజురా. ఈ ఎక్కడ తినమంటే తలకాయ రెప్పలు గిప్పలు ఏ విడిచిపెట్టకుండా తింటా వారి గది శాతం అయితే. గుంజు
దాని కింది పోని ఎక్కడ ఇయ్యాల ఎట్టు పెట్టి షాపను పట్టాలే మనం దావత్ చేసుకోవాలి రే మెల్లెగర రే ఆ గాలం దారం కొచ్చకుంటే కోసుకపోతే వస్తువు లేకపోతే అరే దాని మీద పండుకోరా శబాష్ ఇప్పుడు గుంజురా నా సామిరంగా ఎందుకు రాదో చూద్దాం అమ్మరే కొండ బాగానే ఉంది రో బొచ్చ లెక్క కొడుతున్నది అట్లే 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 మెల్లగా మెల్లగా ఓ నీ అక్క మళ్ళా పోతుందో అరే ఈ చెయ్యి కొరకగలరు పొద్దు మీకు తినరాకుండా అవుతుందో సిక్కిందిరా లేపురా అట్లే లేపురా ఎయ్యిరా అట్లే మీదికెయ్యిరా ఎయ్ అమ్మరే బాపురే ఏం కాదుగా అమ్మయ్య మన దోస్తుగాళ్ళందరి మందం అవుతుంది శబాచిరా బాల్ నడిచి బాగా వచ్చినావు గుంజినవు తీగంతా నోట్లకేం గాలంది ఒక్క పారి లేపురా నడిచి ఎంత బారు ఉన్నదో చూద్దాం మెల్లుగా ఓహోహో మంచిగా లేపోసు అమ్మరే కొడుక నీ భుజాల కాడికి ఉన్నదంటే ఆడకట్ట అంతటికి సరిపోయేటట్టుందిరు మన యాదిగాని కూడా విలుద్దాంరా మరి పొద్దుగాల మనతో పంచాయతీ పెట్టుకుంటేవి ఒరి పాడుగాను కదరా ఎందుకు రావా అని పేరు చెప్తే ఇంత కోపం నీకు బంగారమ్మ సోటి చేప పాడు చేసి కదరా నీ పని పాడుగారు ఇక రా సోడిగా ఇంటికి రా గివి ఇయాల్టి ముచ్చట్లు ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయి కదా మరి గిట్లనే రేపు కూడా పట్టుకొస్తా గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6